ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ధనస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో దగ్గర దాకా పనులు వచ్చి కొంతమేర దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడైతే వీరికి జూన్ నుండి పూర్తిగా వీరికి మంచి పరిస్థితి అయితే ఉంది. సో ఎలాంటి స్టార్టప్ చేయాలి అనుకున్నా, ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా, లేదా ఏమైనా జాబ్ ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, ఇంకేదైనా కొంత ఓపిక పట్టండి, ఒక్క 1-2 months. సో ఓవరాల్గా ధనస్సు రాశి వారికి 24 పెద్దగా ప్లస్ అయితే ఏం లేదు, ఏదో గడిచిపోయింది అంతే. 23 బాగుంది, మరలా 22 కొంత ఇబ్బందికరంగా ఉంది. 100% కూడా అవమానాలు, అవరోధాలు, విరోధాలు అనేటువంటివి కొంత ఉన్నప్పటికీ కూడా సో 25 వీరికి బాగుంది. ఆల్రెడీ మన ఉగాది పంచాంగంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి చక్కగా కూడా చైత్ర మాసము, వీరికి అంతా శుభం కలగాలి అని చెప్పి పురుషులకైనా స్త్రీలకైనా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రాముని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే అయితేనేమో శ్రీరామనవమి కళ్యాణంలో కూర్చునే ప్రయత్నం చేయండి, లేదా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నవమి టు దశమి ఈ సందర్భాలలో ఏకాదశి అయినా పర్వాలేదు, ఈశ్వరునికి రుద్రాభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది ధనస్సు రాశి వారికి. సో వీరికి ఇప్పుడు ఫస్ట్ ఏమిటి అంటే ఇంట్లో సమస్యలు మొదలవుతుంది. ధనస్సు రాశి వారికి వీరి అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ధనస్సు రాశి వారికి కొంత పిల్లలకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, పిల్లలు ఆర్థికంగా డౌన్ఫాల్ అయ్యే సందర్భంలో తల్లి తప్పకుండా చేయూతనిచ్చేటువంటి దిశగా ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ ధనస్సు రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా కూడా వారి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లాగో తల్లిదండ్రులే చూసుకుంటారు. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఏ రకంగానైనా ఆ బర్డెన్ ధనస్సు రాశి మీద పడబోతున్నది. అర్థం చేసుకుని ఓవరాల్గా ఇక్కడ. సో కొత్త ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నా, కొత్త ఇంటికి సంబంధించి ఏమైనా కొనాలి అనుకున్నా, ఇంటి లోపల ఏమైనా వర్క్స్ చేయించాలి అనుకుంటే శుభం బాగుంది. సో ఇల్లు ఏమైనా మేము మొదలు పెట్టాలి అనుకుంటే కొంత డిస్టర్బెన్స్గా ముందుకెళ్తుంది. అది 1-2 అని కాదు, మేస్త్రి రాకపోవడం కానీ, లేదా వర్కర్లతో బిజీగా ఇబ్బందికరంగా ఉండడం కానీ, ఏదో ఒకటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంటుంది ఎవరికి? ధనస్సు రాశి వారికి. సో ఓవరాల్గా చూసుకుంటే ధనస్సు రాశి వారికి కార్యాలలో ప్రతికూలత, పనిచేసే చోట మనతో అన్ని పనులు చేయించుకుంటారు, తీరా సమయానికి నువ్వు అక్కడే ఇంటి దాకా రాకుండా. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, జాగ్రత్త. మానసిక ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి రాబోతున్నది. జాగ్రత్త. ఎవరైతే ఇక్కడ ధనస్సు రాశి వారు ఉన్నారో శ్వాసకోశ ఇబ్బందులు, రుణ బాధ, అగౌరవము జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని బరువు బాధ్యతలు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు ఏమైనా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకునేటువంటి వారికి వీసా రిజెక్ట్ అవ్వడం కానీ,
లేదా కొంతమేర మనకు ఏదో ఒక అక్కడి నుండి ఇక్కడికి రావాలి అనుకున్నా, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కానీ. సో వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చేసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇదైతే గమనించుకోండి. సో అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో ల్యాండ్ రిలేటెడ్ వీరికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు కానీ, మా ల్యాండ్ అమ్ముడుపోవాలి అనుకునేటువంటి వారు కానీ, లేదా నా అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ ఇలాంటివి ఏదైనా పర్చేస్ చేయాలి అంటే అమ్మాలి, కొనాలి అని అనుకునేటువంటి వారికి కొంత పర్వాలేదు. ఇక ఎప్పుడైతే జూన్ జూలై వస్తుందో పనులు చక ముందుకు వెళ్ళిపోతాయి. చక్కగా కార్యసిద్ధి ఉంది ఇక్కడ, శారీరక సౌఖ్యము, అధికారుల సందర్శనం, సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలు కొన్ని వీరికి ముందుకు వెళ్ళబోతాయి. సో ఏప్రిల్లో కూడా కొంత హోల్డ్, మీ యొక్క ఏది చేయాలనుకున్నా కొంత హోల్డ్ మే నుంచి చేస్తారు. ఇక అదేవిధంగా వాహన ప్రాప్తి. సో ఎవరో కారు అడిగారు, ఇవ్వలేదు, ఖచ్చితంగా కారు కొనాలి. 2 వీలర్ అడిగారు, ఇవ్వలేదు, కొనాలి. ఇలాంటి ఆలోచనలు రావడం, కొన్నారు ఓకే జాగ్రత్త. ఇప్పుడు వాహనాలు కొనేటువంటి యోగం ఉంది అన్నప్పుడు పడే యోగం కూడా ఉంటుంది ఇక్కడ, రెండూ జరుగుతాయి. సో జాగ్రత్త. ఇప్పుడు భార్య వివాహము అయ్యే సూచనలు ఉన్నవి. భార్యతో పాటు భర్త కావచ్చును, భార్య కావచ్చును, ఎవరైనా వచ్చిన తర్వాత బరువు బాధ్యతలు పెరగడం, ఖర్చులు పెరగడం, కొన్ని సమస్యలు ఇలాంటివి ఈదాలి. సో అట్లా ఓవరాల్గా వివాహం కాని వారికి కళ్ళు మూసుకొని అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది, మీరు ముందుకు వెళ్ళొచ్చు ఖచ్చితంగా కూడా. ఇక కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు కానీ ఇవి నాకు చెప్పడానికే బాగా లేవు, బట్ ఇది అందరికైతే ఉండదు. వ్యక్తిగత జాతకరీత్యా శనైశ్వరుడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. నిజంగానే వీరిది ఒకవేళ ధనస్సు రాశి అయి మీన లగ్నం అయితే ఇబ్బంది. నిజంగానే ధనస్సు రాశి ధనస్సు లగ్నమే అయిందనుకో, ఈ శనైశ్వరుడు ఒకవేళ ఇదే మీనంలో ఉండడం వల్ల అంటే అది కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటన. సో ఓవరాల్గా ఎక్కువగా ఎవరైతే ఈ యొక్క మనకు నవంబర్, డిసెంబర్, ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి అంటే నవంబర్, డిసెంబర్ నుండి ఈ 6 months అంటే మనకు దక్షిణాయనము, ఉత్తరాయణం ఉంటుంది. సో ఇక్కడ మనకు జనవరి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. సో ఈ జనవరి టు ఒక 2 months బిఫోర్ నుండి ఈ 6 నెలలు ఎవరైతే జన్మించారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఈ నెలలో జననం జరిగినటువంటి వారికి జాగ్రత్త. ఇక కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి, వాహన ప్రమాదాలు కానీ, ఉన్న వాహనం అమ్ముకోవడం కానీ ఇలాంటివి, కొంత విచారము, బంధుమిత్రులతో గొడవలు కానీ, కొంత పీడ సంబంధించినటువంటి కళలు కానీ ఇబ్బందికరంగా ఉండడం కానీ, అదేవిధంగా అనారోగ్య బాధలు కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, వాస్తు బాగాలేని ఇల్లు కొనడం కానీ. వాస్తు బాగాలేని ఇల్లు కొంటే ఏం జరుగుతుంది, ఇల్లు మళ్ళీ ఖాళీ చేయాలి, లేదా ఇంట్లో వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మనం క్రియేట్ చేసుకోగలగాలి. సో మళ్ళీ ఖర్చు, ఇలా ఓవరాల్గా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో గురువు బాగున్నాడు కనుక గురువును మీరు యోగదాయకంగా మార్చుకోండి. అంటే ప్రతి గురువారము దీపారాధన చేయండి. చక్కగా దీపారాధన చేసి అందులో మనకు పసుపును యాడ్ చేయండి. సో మంచి ఫలితం ఉంటుంది. ఈ అర్ధాష్టమ శనికి సంబంధించి చండీ హోమం కానీ, లేదా ఈ యొక్క శనైశ్వరునికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు కేవలం 2500 అంటున్నాం కనుక తప్పకుండా అప్రోచ్ కావచ్చు. ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.